హాయ్ అండి, ఈరోజు మనం ఒక సూపర్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూద్దాం. అదేనండి మేతి పరాటా, మెంతి కూర చపాతీ అని కూడా అంటారు. పొద్దున్నే హడావుడి లేకుండా హెల్దీగా ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని అందరికీ ఉండే పెద్ద తలనొప్పి కదా. దానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. షుగర్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచిది. మరి లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ పరాటాలను ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, 2 చెంచాల శనగపిండి వేయండి. శనగపిండి వేస్తే పరోటాలు చాలా రుచిగా కమ్మటి వాసనతో వస్తాయి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన మెంతి కూర క్లీన్ చేసి పెట్టుకున్నాము కదా, అది వేయాలి. ఆ తర్వాత 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ కారం తగ్గట్టుగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. పిల్లలు తినేలాగా ఉంటే పచ్చిమిర్చి స్కిప్ చేసి కొద్దిగా కారం వాడుకోవచ్చు. ఇంకాస్త రుచి కోసం 1 చెంచా పసుపు, 1 చెంచా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకోండి. ఇక్కడ పరోటాలు రోజంతా మెత్తగా ఉండడానికి ఇందులో 2 చెంచాల గట్టి పెరుగు లేదా 1 చెంచా నూనె వేసి బాగా కలపండి. ఫస్ట్ నీళ్లు పోయకండి. ఆకుకూరలో ఉండే తడితోనే పిండిని బాగా నలుపుతూ కలపండి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మనం చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి పైన కొద్దిగా నూనె రాసి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఇక్కడ మనం కేవలం ఆకులు మాత్రమే వలుచుకోవాలి. కాడలు అస్సలు వేయొద్దు. కాడలు వేస్తే పరోటాలు వచ్చేటప్పుడు విరిగిపోతాయి. పైగా చేదు కూడా ఎక్కువగా వస్తుంది. ఒక పావు గంట తర్వాత పిండిని మరోసారి అలా సాఫ్ట్గా ఒత్తుకొని చిన్న నిమ్మకాయ సైజు అంత ఉండలుగా చేసుకోండి. ఇప్పుడు పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. మీకు నచ్చితే నార్మల్గా లోపల కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రాసి ఒత్తుకుంటే చపాతీలు పొరలుగా చాలా బాగా వస్తాయి. ఈ చపాతీలు చేసేటప్పుడు మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తితే పరాటాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. సాధారణంగా పిల్లలకి ఆకుకూరలు పెట్టాలంటే పెద్ద సమస్య కదా. ముఖ్యంగా మెంతి కూర కాస్త చేదుగా ఉంటుంది, అసలు ముట్టరు. కానీ నేను ఈ పద్ధతిలో ఒకసారి చేసి పెట్టండి, అసలు ఇందులో మెంతి కూర వేసినట్టే అనిపించదు. లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. పైగా మెంతి కూర హెల్త్కి ఎంతో మంచిది, మనందరికీ తెలిసిందే కదా. ఇలా పరాటాలన్నీ చేసి పెట్టుకోవాలి. పైన పొడి ఉంటే చేసేయాలి. మెంతి కూరలో ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడినప్పుడు ఇలా పరోటాలు చేసి పెడితే హ్యాపీగా తింటారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం బాగా వేడి చేయండి. పరోటాలు ఎప్పుడైనా హై ఫ్లేమ్లోనే కాల్చండి. సిమ్లో పెడితే గట్టిగా అప్పడల్లా అయిపోతాయి. వేడి పెనం మీద పరోటాలు వేసి ఒకవైపు చిన్న బుడగలు రాగానే రెండో వైపుకి తిప్పండి. ఇప్పుడు దీనిపై నూనె కానీ నెయ్యి కానీ రాస్తే సాఫ్ట్గా ఉంటాయి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ లైట్గా ఒత్తుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. అంతేనండి, అన్ని పరోటాలన్నీ కూడా ఇలాగే చేసి పెట్టుకోవాలి. అంతేనండి, వేడివేడిగా ఎంతో కమ్మని మెంతి కూర పరోటాలు రెడీ అయిపోతాయి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. వీటిని వేడివేడి పెరుగుతో కానీ పచ్చడి లేదా ఆవకాయతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. లంచ్ బాక్స్లో పెట్టినా సాయంత్రం వరకు ఇలాగే మెత్తగా ఉంటాయి. సరే, ఈ స్టైల్లో చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే అమ్మ కుక్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.